ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. అందరికీ నమస్కారం. మనకి సమాజంలో ముందుకు వెళ్తున్న కొద్దీ కొత్త కొత్త ప్రశ్నలు, మరి ఇప్పుడున్నటువంటి సమాజంలో ధర్మరాజు గారు కనుక ఉండింటే ఆ లకోటా ప్రశ్నలకి సమాధానం చెప్పినంత ఈజీగా దీనికి సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ వెతికి వెతికి మేము ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ప్రాణం పోతుంది. నాకైతే ప్రాణం పోతుంది. సమాజంలో ఏది మాట్లాడినా గొడవే. ఎందుకంటే నా సోదరులు, నా సోదరిమనే నా గురించి ఇబ్బంది పెడుతుంటారు. ఎందుకు ఎలా చెప్తావు నువ్వు, అనవసరంగా వదిలే మనకి ఎందుకు అంటుంటారు. ఇక అలాగే నా కూతురు వచ్చేసి ధర్మబద్ధమైన విషయాల గురించి అనేకమైనటువంటి పద్ధతులు ఇలా ఉంటాయి. అందరూ మారాలి, మగాడొక్కడే బాగుండాలి, ఆడవాళ్ళు మారాలని వద్దని చెప్పేసి విషయాలు మాట్లాడుతుంటారు. అంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ హక్కులు, తమ విషయాల గురించి, తమ విలాసవంతమైన జీవన గురించి మాట్లాడుతుంటారు. అందులో మరి మగవాడిని ప్రశ్నించాలనే విషయంలో చాలామంది అడుగుతుంటారు. సో ఇలాంటి అనేక ప్రశ్నలు నాకు వస్తుంటాయి. అందులో ఈరోజు నాకు వచ్చినటువంటి ప్రశ్న ఒక సందిగ్ధావస్థలో ఉన్న ప్రశ్న. దాన్ని నేను సూటిగానే సమాధానం చెప్తున్నాను. దాన్ని లేదు దాచుకోవాల్సిన అవసరం లేదు. మన సమాజాన్ని మరియు మన ధర్మాన్ని రెండింటినీ సమ్మిళితం చేసి చెప్పినటువంటి ఈ ప్రశ్నలకి సమాధానం. ముందుగా ఈ ప్రశ్న ఏమిటంటే, ఒక చోట తనకి జరిగినటువంటి విషయం గురించి ఆ సోదరి తిరుపతి నుంచి అడిగారు. మొన్న కూడా అట్లాంటి ప్రశ్నలు తిరుపతి నుంచి అడిగారు. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, విడాకులు తీసుకున్న అమ్మాయి, భర్త మరణించి వితంతువుగా మారిన అమ్మాయి ఇద్దరు ఒకటేనా? వితంతువుగా మారిన అమ్మాయి సుమంగళి పూజలు, వ్రతాలు, నోములు చేయకూడదు, రోజువారీ పూజ చేసుకోవచ్చు అంటారు కదా. మరి భర్త మరణించినటువంటి అమ్మాయికి ఇన్ని ఉన్నాయి. మరి భర్త నుంచి విడిపోయిన అమ్మాయి సుమంగళి పూజలు, వ్రతాలు, నోములు చేస్తారు కదండి, అలా చేసుకోకూడదా? ఈమె ఒకటే అంటే భర్త చనిపోయిన వాళ్ళు, భర్త నుంచి విడిపోయిన వాళ్ళు ఒకటే అవుతారా? లేకపోతే ఆమె వేరు ఈమె వేరు అవుతారా? అంటే డైవర్స్ తీసుకున్నారు కాబట్టి ఆ అబ్బాయి ఒకవేళ మరణించినా ఈమె సుమంగళినే ఉంటుందా? బాగా వినండి. డైవర్స్ తీసుకున్న తర్వాత ఆయన ముందు విడాకులైపోయినటువంటి భర్త ఒక వ్యక్తి చనిపోతే ఈవిడ సుమంగళి అవుతుందా, లేదా మరి ఆవిడ విధవరాలు అయ్యే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. మరి ఇది పెద్ద దెబ్బ, గుండె ఆగిపోయేటువంటి ప్రశ్న. మరి భర్త నుంచి ముందుగానే విడిపోయిన తర్వాత 2 ఏళ్లకు 3 ఏళ్ళకు చనిపోయాడు కాబట్టి ఆవిడకి సుమంగళి యోగానికి, వైధవ్యానికి సంబంధం లేదని చెప్తారా? ఈవిడ అవన్నీ ఉంచుకోవచ్చా? నేను అనుకుంటాను చాలామంది అనుకుంటారు కాబట్టి దానికి మీరు సమాధానం చెప్పాలండి అని చెప్పేసి గట్టిగానే అడిగారు. తప్పకుండా సమాధానం చెప్పాలి మీరు అంటే చెప్పారు. అందరికీ నమస్కారం చెప్తూ, ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఇది. నిత్య జీవితంలో చాలామందికి ఎదురయ్యేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నను అడిగారు. తప్పకుండా ఈ విషయాలని అందరికీ ఉపయోగపడాలా వివరించే ప్రయత్నం చేస్తాను. జ్యోతిష్య, వాస్తు, ఇతర ధర్మశాస్త్ర ప్రకారం, అలాగే మన పెద్దలు చెప్పే నమ్మకాల ప్రకారం మనకి కొన్ని విషయాలు స్పష్టంగా అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తున్నాను నేను. ఇది చాలా అద్భుతమైన, 10 మందికి ఉపయోగపడే ప్రశ్న. ధర్మశాస్త్రం యొక్క మూలాలను, మన సంస్కృతిలోని సంకేతాలను అంటే సింబల్స్ని ఎంత లోతుగా పరిశీలిస్తే తప్ప ఇలాంటి సందేహం రాదు. వారు అడిగినటువంటి ప్రశ్నలో 2 ముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి. ఒకటి, ధర్మశాస్త్రంలో విడాకుల ప్రస్తావన ఉన్నదా? 2, భర్త మరణించిన తర్వాత గాజులు, కుంకుమ, పూలు తీసేయడం వెనుక ఉన్న తర్కం ఏమిటి అనేది ఒక వాదన. దీనికి వెనుక ఉన్నటువంటి శాస్త్రీయ, ఆధ్యాత్మిక రహస్యాలని కాస్త మనం డివిజన్ చేసుకొని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మశాస్త్రంలో విడాకులు అనే మాట ఉందా? మనం ఇప్పుడు వాడుతున్నటువంటి డివోర్స్ లేదా చట్టబద్ధమైన విడాకులు అనే పదం ఆధునిక న్యాయశాస్త్రం నుండి వచ్చింది. కానీ ప్రాచీన ధర్మ గ్రంథాలలో ముఖ్యంగా ఇది, కొంతమంది నన్ను వేద పండితులు కానీ, బ్రాహ్మణోత్తములు కానీ, శాస్త్రం చదువుకున్న వారిని కానీ, మిడిమిడి జ్ఞానంతో నువ్వు అని చెప్తున్నావని చెప్పేసి నా సోదరులు కానీ నన్ను నిలదీయవచ్చుగాక. కానీ పరాశర స్మృతి, నారద స్మృతి వంటి గ్రంథాలలో వివాహ విచ్ఛేదనం లేదా త్యాగము అనేటువంటి ప్రస్తావన ఒకటి ఉంది. ఒక పురుషుడు కానీ, స్త్రీ కానీ ఏ పరిస్థితుల్లో తమ భాగస్వామిని వదిలిపెట్టి వేరొకరిని వివాహం చేసుకోవచ్చో చెప్పడానికి పరాశర స్మృతిలో ఒక ప్రసిద్ధ శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని తప్పకుండా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ విషయాన్ని గమనించండి. ఆ శ్లోకం యొక్క విశేషం ఏమిటంటే, ఆ శ్లోకము ఏం చెబుతోంది మనకి అన్న విషయాన్ని మనం చూద్దాం. స్పష్టంగా చెప్పబడిందండి. పరాశర స్మృతి గ్రంథంలో ఇది స్పష్టంగా చెప్పబడింది. ఇది ఎక్కడుంది అనేటువంటి వ్యక్తులు ఉంటారు. ఇది పరాశర స్మృతిలో 4వ అధ్యాయంలో 30వ శ్లోకంలో, 4వ అధ్యాయం 30వ శ్లోకంలో, అలాగే నారద స్మృతిలో కూడా శ్రీపుంసయోగ ఖండం
97వ శ్లోకంలో కూడా ఇది స్పష్టంగా చెప్పబడింది. ఇది ముందుగా నేను మన పరాశర స్మృతిలో ఉన్నటువంటి పరాశర మహర్షి చెప్పినటువంటి శ్లోకాన్ని చెప్తున్నాను నేను. నష్టే మృతే ప్రవ్రజితే క్లిబే చ పతితే పతౌ పంచస్త్యాపత్సు నారీణాం పతిరన్యో విధీయతే అని స్పష్టంగా చెప్పబడింది. దీని ప్రతిపదార్థం ఏంటంటే నష్టే, భర్త ఎక్కడికో వెళ్ళిపోయి జాడ తెలియకుండా వెళ్ళిపోయినప్పుడు అంటే మిస్సింగ్ కేస్. మృతే, భర్త మరణించినప్పుడు. ప్రప్రజితే, భర్త సంసారాన్ని వదిలేసి సన్యాసం తీసుకున్నప్పుడు. క్లిబేచ, భర్త నపుంసకుడని తెలిసినప్పుడు అంటే ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు. పతితే, భర్త మహాపాపాలు చేసి సమాజం నుండి బహిష్కరించబడి పతితుడైనప్పుడు అని అర్థం. పతవు, భర్తకు సంబంధించిన ఈ పంచాపత్సు అంటే పంచస్వాపత్సు 5 రకాల ఆపత్కాల పరిస్థితులలో నారీణాం అంటే స్త్రీలు, పతిరన్యో పతి అన్యః వేరొక భర్తను విధీయతే శాస్త్రసమ్మతంగా వివాహం చేసుకోవచ్చు అని చెప్పబడింది. అంటే ఇది ఇందులో మరి సంస్కృతార్థానికి నానార్థాలు ఉంటాయి. మరి ఇది స్పష్టంగా నేను తెలిసిన విషయం కాబట్టి ఈ సనాధర్మంలో కాల మార్పులను బట్టి ధర్మాలు మారుతుంటాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ 4 యుగాలకు వేర్వేరు స్మృతులు ధర్మశాస్త్రాల ప్రమాణంగా ఉన్నాయి. కాబట్టి పరాశర స్మృతి ప్రారంభంలోనే ఒక మాట ఉంటుంది. కృతేతు మానవా ధర్మా త్రేతాయాం గౌతమా స్మృత ద్వాపరే శంఖలిఖితా కలో పరాశరా స్మృత. కృతయుగానికి మనుస్మృతి, త్రేతాయుగానికి గౌతమ స్మృతి, ద్వాపర యుగానికి శంఖలిఖిత స్మృతి, కలియుగానికి పరాశర స్మృతి ప్రమాణం అని స్పష్టంగా చెప్పబడింది అని ఇక్కడ మనం తెలుసుకోదగిన విషయము. కాబట్టి ఇక్కడ నేనేమి ఒకవేళ నా యొక్క శ్లోకార్థం వేరేగా ఉండవచ్చు, మరి పండితులు ఏదైనా వేరే రకమైనటువంటి భావనతో చెప్పి ఉండవచ్చు ఏమో తెలియదు నాకు. కాబట్టి నేను ఇక్కడ దాన్ని ఊటంకిస్తున్నాను అన్న విషయాన్ని గమనించండి. కాబట్టి ఈ పరిస్థితులలో అమ్మాయి వేరొకరిని వివాహం చేసుకోవచ్చు అని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఒకరితో బంధం సాధ్యపడనప్పుడు విడిపోవడం, పునర్వివాహం చేసుకోవడం అనేవి ధర్మశాస్త్రానికి కొత్త కాదు. అయితే పూర్వం దీనిని న్యాయస్థానాల ద్వారా కాకుండా సమాజము లేదా ధర్మసభల ద్వారా ధర్మాత్ములు మాత్రం నిర్ణయించేవారు. కాబట్టి అప్పటి కాలాల్లో ఆ సమయాల్లో జరిగినటువంటి వివాహం అనేది కూడదని చెప్పి ఉండవచ్చు. అంతే తప్ప దాని గురించి మనం గొప్పగా నెగిటివ్గా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ కొన్ని విషయాల్లో మనకి ముఖ్యంగా కనబడేది ఇక్కడ ఈ వివాహం అనేది చేసుకోవచ్చా అన్నటువంటి విషయంలోకి వస్తే ఇక్కడ మళ్ళీ అంటే అమ్మాయి అడిగిన ప్రశ్న సున్నితమైంది కాబట్టి భర్త మరణించిన అమ్మాయి వితంతు, విడాకు తీసుకున్న అమ్మాయికి భర్త మరణించినటువంటి అమ్మాయి ధర్మపరంగా చూసినా ఇద్దరు ఒకటి కాదు, ఇద్దరు పూర్తిగా వేర్వేరు. మీరు అనుకుంటే 100% నిజం ఇది. కాబట్టి వితంతువు భర్త మరణించిన స్త్రీ, హిందూ ధర్మంలో వివాహం అనేది ఒక పవిత్రమైన బంధం. ఆ వ్యక్తి మరణించినప్పుడు తన యొక్క ఇష్టారీతిన అంటే తనకు నచ్చినటువంటి ధర్మాన్ని తను పాటించవచ్చు. ఏది? ధర్మాన్ని పాటించవచ్చు, అధర్మాన్ని కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయం గురించి ముందుకు వెళ్ళాల్సిన ప్రయత్నం చేయండి. కాబట్టి ఇక్కడ ఏ పూజలు చేసుకోవచ్చు అన్న విషయంలో పూజా నియమాలు శాస్త్ర ప్రకారం సుమంగళి వ్రతాలు, నోములు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి వరలక్ష్మి వ్రతం, కేదారేశ్వర వ్రతం ఇవన్నీ కూడా భర్త క్షేమం కోసం చేసేటువంటి దీర్ఘ సుమంగళి అనేటువంటి అంటే దీర్ఘ సుమంగళి భవ అనే ఆశీర్వాదం కోసం చేసేవి కనుక అటువంటి నోములు వ్రతాలు, కొన్ని యజ్ఞాలు, యాగాలు, ప్రతిష్టలు అనేవి వారు చెయ్యకూడదు, పనికిరాదని చెప్పబడింది. ఇటువంటి భర్త లేనప్పుడు ఇటువంటి నోములు చేసే అర్హత ఉండదు. కానీ ఆమె నిత్య జీవితంలో పూజలు, దైవ దర్శనాలు, మోక్ష సాధనటువంటి ఆధ్యాత్మిక కార్యాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి అభ్యంతరము లేదు అన్న విషయాన్ని గుర్తించండి. విడాకులు తీసుకున్న స్త్రీ, విడాకులు అనేవి ఇద్దరు వ్యక్తుల మనస్పర్ధల వల్ల లేదా అనుకూలత లేకపోవడం వల్ల చట్టబద్ధంగా సామాజికంగా విడిపోవడం, ఇక్కడ వివాహ బంధం నుండి మాత్రం విముక్తి పొందింది కానీ ఆమె వైధవ్యాన్ని పొందలేదు. అంటే ఆమె జాతకరీత్యా కానీ ప్రకృత్యా కానీ వితంతువు కాదు. జాతకరీత్యా కానీ ప్రకృతి రీత్యా కానీ వితంతువు కాదు. ఆ అబ్బాయి మరణిస్తే మీరు అనుకున్నట్టుగా విడాకులు అయిన తర్వాత అబ్బాయి 2 ఏళ్లకు మరణిస్తే, విడాకులు తీసుకున్న తర్వాత ఆ పూర్వపు వ్యక్తి ఒకవేళ మరణించినా కూడా ఈమెకు ఆయన మరణానికి ఈవిడకి వైధవ్యానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అంతకు ముందే వారిద్దరి మధ్య ఉన్న బంధము తెగిపోయింది కాబట్టి ఆమె వితంతువు అవ్వదు. కానీ నోములు వ్రతాన్ని చేసుకునే హక్కు ఉందా అంటే ఆవిడకి విడాకులు తీసుకున్న అమ్మాయి ప్రకృతిపరంగా, శాస్త్రపరంగా,
కన్య స్వతంత్ర స్త్రీ స్థానంలోకి వస్తుంది కనుక ఆమె మళ్ళీ పెళ్లి చేసుకునే పూర్తి హక్కు శాస్త్రసమ్మతంగా ఉంటుంది. కాబట్టి ఆమె ఇంట్లో పూజలు, నోములు, వ్రతాలు, శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు. భర్తతో కలిసి చేసిన వ్రతాలు మినహాయించి, అంటే ఏకపత్ని ఏకభర్తృ వ్రతాలు కాకుండా వ్యక్తిగతంగా ఐశ్వర్యం కోసము, ఆరోగ్యం కోసం, లక్ష్మీ కటాక్షం కోసం చేసి నోములు, లలితా సహస్రనామ పారాయణము, అలాగే అమ్మవారి వ్రతాలు అన్నీ ఆమె చేసుకోవచ్చు. ఆమెను ఎవరు కూడా అడ్డుకోకూడదు. సమాజంలో చాలామంది అవగాహన లేకుండానే విడాకులు తీసుకున్న అమ్మాయిని కూడా వితంతువులాగానే చూస్తూ శుభకార్యాలకు దూరంగా పెట్టాలని చూస్తుంటారు. అది తప్పు, మరియు శాస్త్ర విరుద్ధం కూడా. భర్త మరణించడం అనేది ప్రకృతి సిద్ధంగా జరిగే దురదృష్టకర సంఘటన. విడాకులు అనేది జీవితంలో ఒక తప్పుడు బంధము నుండి బయటపడి కొత్త జీవితాన్ని వెతుక్కునే ఒక నిర్ణయం. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కనుక విడాకులు తీసుకున్న అమ్మాయి సుమంగళి పూజలు, వ్రతాలు అన్నీ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని రేపు మనము 10 మందిలో స్పష్టంగా చెప్పగలిగేటువంటి అవకాశం 2 ఉండాలి. ఇవి ధర్మబద్ధమైనవా అని అడగవచ్చు. అంటే ఇవి ధర్మబద్ధమైనవా, మన సంస్కృతి సంకేతాలను ఎంత లోతుగా మనం గమనిస్తే కానీ ఇవి తెలియదు కదా. మరి ఇలా పైన మీరు మాట్లాడితే కరెక్ట్ కాదేమో అన్నటువంటి భావన కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంతమంది వ్యక్తుల యొక్క విషయాన్ని, అంటే కొంతమంది ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి, అసలు పెళ్ళి అంటే ఏమిటి అనే విషయాన్ని మనం చెప్పే విషయాన్ని కనుక్కుందాం. మీరు కొంతమంది అడుగుతుంటారు, మెట్టెలు, సూత్రము, పూలు అనేవి మేము చిన్నప్పటి నుంచే పెట్టుకున్నాం, మాకు చిన్నప్పటి నుంచే పెట్టారు, భర్త పోయిన తర్వాత అవన్నీ తీసే, కుంకుమ తీసే, గాజులు తీసే అని చెప్పడం వల్ల అంతరార్థం ఏమిటి, అది మేము స్పష్టంగా బాల్యావస్థల నుంచే మా అమ్మ నాన్నలు మాకు పెట్టారు కదా అనేటువంటి భావన ఉంటుంది. అయితే ఇక్కడ వైధవ్యము అనేటువంటి విషయంలోకి వస్తున్నప్పుడు ఇక్కడ ఈ నుదుటిలో కుంకుమ పెట్టుకోవడం అనేది నిషిద్ధం, ఇది స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి నేటి సమాజానికి మనం కొంత ఈ ధర్మశాస్త్రాన్ని కూడా మనం కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ వాటిని పాటించే ప్రయత్నం చేసి ఆధ్యాత్మిక మరియు మానసిక రక్షణ కవచము, ఆధ్యాత్మిక శక్తి కోణం అనేటువంటి విషయంలో మనము స్పష్టంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మల్లాటం మీద ఆజ్ఞాచక్రం ఉంటుంది. కుంకుమ ధరించడం వల్ల అక్కడ ఒక ప్రత్యేకమైన శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అవివాహమైన స్త్రీలో ఈ శక్తి భర్త యొక్క ప్రాణశక్తితో, గృహస్థాశ్రమ ధర్మంతో ముడిపడి ఉంటుంది. భర్త మరణించినప్పుడు ఆ బంధం తెగిపోతుంది. కాబట్టి బ్రుకుటి మధ్యలో కానీ పాపిడి బిళ్ళలో కానీ కుంకుమ ధరించడం అనేది అది పనికిరాదు అని స్పష్టంగా చెప్పబడింది ధర్మశాస్త్రాల్లో. గాజులు మరియు పూలు, గాజుల చప్పుడు, పూల సువాసన ఇవన్నీ స్త్రీలోని సృజనాత్మకత, శృంగార శక్తిని, అంటే క్రియేటివ్ అండ్ రొమాన్స్ ఎనర్జీని ఎక్కువగా మనకి కలిగిస్తూ లక్ష్మీ కటాక్షాన్ని, ఆకర్షణను పెంచేవిగా ఉంటాయి. వైరాగ్య మార్గం అంటే ఏమిటి, అంటే ఎసెస్టిజం అంటే ఏమిటి, అంటే భర్త మరణించిన తర్వాత ఆ స్త్రీ సమాజంలో ఒంటరిగా మారుతుంది. కోరికలు పెరిగితే మానసిక అశాంతి కలుగుతుంది. అందుకే శాస్త్రం ఆమెను వైరాగ్య మార్గం వైపు మళ్లించింది. ఒక సన్యాసిలాగైతే ప్రాపంచిక అలంకారాలను వదిలేసి దైవ చింతనలో ఉంటాడో, వితంతువు కూడా తన మనస్సుని కామ క్రోధ మోహాలకు దూరంగా ఉంచి పరమాత్మ వైపు తిప్పడం కోసం ఈ అలంకారాలను తగ్గించమని, వదిలేయమని చెప్పినబడింది చెప్పవచ్చు. స్పష్టంగా చెప్పబడింది. సమాజ రక్షణ కోసం, అంటే పూర్వకాలంలో ఒంటరి స్త్రీలపై సమాజంలో కొందరు దుర్మార్గులు దృష్టి పడకుంటానికి ఈమె సాధనలో ఉంది, ఈమె వైరాగ్యంలో ఉందని చెప్పే ఒక సామాజిక సంకేతం ఆ తెల్లటి వస్త్రము, అలంకారరహిత స్థితి, అది ఒక రక్షణ కవచం లాంటిది తప్ప ఆవిడ్ని ఎవరు కూడా నిందితురాలిగా తొక్కిపెట్టినట్టుగా దాఖలా మనకి ఎక్కడా లేవు. అలాగే నేటి కాలానికి ఇది వర్తిస్తుందా అని అడిగితే కాలం మారింది. పూర్వంలాగా స్త్రీలు కేవలం ఇళ్లకే పరిమితం కావడం లేదు. చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సమాజంలో బాధ్యతలు మోస్తున్నారు. భర్త మరణించినంత మాత్రం ఒక స్త్రీ తన జీవితాన్ని, ఆనందాన్ని, రంగులను పూర్తిగా సమాధి చేసుకోవాలని ఏ భగవంతుడు చెప్పలేదు. మనస్సులో పవిత్రత, దైవభక్తి ఉంటే చాలు. అందుకే నేను సమాజంలో భర్త చనిపోయినా కూడా చాలామంది మహిళలు గౌరవప్రదంగా బొట్టు పెట్టుకుంటున్నారు, గాజులు వేసుకుంటున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఈ ధర్మ విరుద్ధం ఎంత మాత్రం కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ధర్మాన్ని ఆచరించడం అనేది ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి తప్ప ఈ బొట్టు పూలంత మాత్రం సరిపోదు. వివాహమైనటువంటి వ్యక్తులు, ఆడ కాని మగ కాని, తప్పుడు మార్గంలో వెళుతూ మేము సుమంగుళ్ళము, మంచివాళ్ళమని చెప్పుకునేటువంటి బాధ్యతారాహిత్యాన్ని మనం ఎలా చూడాలి మనం. కాబట్టి ఇక్కడ ధర్మమా అని అడిగితే ధర్మం కాదు అని చెప్పబడుతుంది. ధర్మశాస్త్రాల్లో తనకు వైరాగ్య ప్రవర్తనతో భగవన్నాసుడు ముందుకు వెళ్ళమని చెప్పబడింది. ఇక మీకు ఒక చిన్న విషయం చెప్పాలి నేను. అలా అనుకుంటే మనకి 17th సెంచరీలోనే మనకి కాశీ విశ్వనాథ దేవాలయాన్ని అభివృద్ధి చేసి
పునఃస్థాపితం చేసి, అలాగే మనకి గుజరాత్లోని సోమనాథ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినటువంటి ఒక మహావీర వనిత, ఇండోర్ మహారాణి. ఆవిడ గురించి మీరు బాగా తెలుసుకోవాలి. అహల్యాబాయి హోల్కర్. అహల్యాబాయి హోల్కర్ గారి భర్త పెళ్ళయిన తర్వాత దాదాపుగా 17 సంవత్సరాలకు ఆవిడ కాలం చేశారు. ఆ తర్వాత తాను కూడా సతీ సహగమనం చేయడానికి పూనుకుంటే మామగారు ఆపి, నువ్వు ఏదన్నా సాధించాలి అనేటువంటి విషయాన్ని చెప్పి తను తన వైధవ్యాన్ని అలాగే అనుభవిస్తూనే మహారాణిగా ఉన్నారు. అంటే ఎన్నో దేవాలయాలు, ఈరోజు వారణాసిలో ఉన్నటువంటి దేవాలయానికి, గుజరాత్లో సోమనాథ్ దేవాలయాన్ని, ఇలా అనేక దేవాలయాలు, ఒకటి కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అహల్యాబాయి హోల్కర్ గారు చేసినటువంటి దేవా నిర్మాణము ప్రఖ్యాతిగాంచినటువంటి విషయం ఆ ప్రస్తావన. కాబట్టి ఎలాంటి వారు చాలామంది ఉన్నారు. వారు నిత్య నైమిత్తిక కర్మలు అనుసరిస్తూనే, వితంతు ధర్మాన్ని ఆచరిస్తూనే ఎన్నో రకాల యుద్ధాలు చేసి పరిణితి పొంది దేశాన్ని, దేశ సమగ్రతని, ఒక రాష్ట్రాన్ని, ఒక రాజ్యాన్ని స్థాపించి దాదాపుగా 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు పరిపాలన చేశారు వారు. కాబట్టి అటువంటి విషయాన్ని మనం గుర్తించుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఎవరు ఏ సమాజంలో ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయి సమాజంలో ఆ సమాజానికి తగ్గట్టుగా మనం ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి ధర్మశాస్త్రం వేరు, సమాజంలో ఉన్నటువంటి విషయాలు వేరు. కాబట్టి పరాశర స్మృతిలో కానీ అదే ఇతరత్ర మనకి నారద స్మృతిలో కానీ చెప్పినటువంటి విషయాల్ని మనం ఉటంకించుకుంటే ఇక్కడ ఎన్నో విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఏంటంటే అది 1850 సెంచరీలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు హిందూ సమాజంలో బాల్య వివాహాల వల్ల చిన్నతనంలోనే వితంతులుగా అమ్మాయిలకు మళ్ళీ పెళ్లిళ్ళు చేయాలని ఉద్యమిస్తే అప్పట్లో ఉన్నటువంటి సంప్రదాయ పండితులు స్పష్టంగా ఆయన్ని, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారిని ఖండించారు, ఆయన మీద దుమ్మెత్తి పోశారు. ఆ సమయంలో పరాశర స్మృతిలోని ఈ శ్లోకాన్ని, ఇందాక చెప్పిన శ్లోకం ఉంది కదా, ఆ శ్లోకాన్ని ఆయన చెప్పి కలియుగానికి పరాశర స్మృతే ప్రమాణమని, అందులో భర్త చనిపోతే స్త్రీకి పునర్వివాహం చేసుకునే హక్కు ఉందని స్పష్టంగా చెప్పిన తర్వాత 1856లో 1856లో హిందూ వితంతు పునర్వివాహ చట్టం, హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ 1857 అనేది తీసుకువచ్చింది. కాబట్టి అక్కడ అటువంటి కలియుగ ధర్మ అనుసరించి మనము ఆనాడు పరాశరుడు చెప్పినటువంటి శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని ఆవిడ కొన్ని కట్టుబాట్లతో, నేను ఒకటి చెప్తున్నానేనమ్మా, వితంతువైనా ధర్మబద్ధమైనటువంటి సుమంగళి అయినా, అలాగే అబ్బాయి భర్త అయినా సరే తనున్నటువంటి సామాజిక న్యాయాన్ని, ధర్మానికి కట్టుబడి ఏకపతి వ్రతాన్ని ఆచరించినప్పుడే ఇవన్నీ కూడా బయటకు, తప్ప మనం చేసే పనులన్నీ కూడా బయట కనబడడానికి యుద్ధం చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతూ లోపల మాత్రం తప్పుడు పనులు చేస్తే మాత్రం అది ధర్మ వ్యతిరేకమే, మనల్ని మనం నాశనం చేసుకున్న చందాన ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి అర్థమైన వారు అర్థం చేసుకొని అనవసరమైనటువంటి కామెంట్స్ పెట్టి ఏదో నన్ను ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం చేయకండి. ఇది నేను ఉన్న విషయాన్ని స్పష్టంగా మీకు శ్లోకంతో సహా చెప్పాను, ఏ భాగంలో ఉందో కూడా స్పష్టంగా చెప్పాను. దీన్ని అనుసరించిన వాళ్ళు అనుసరించండి. అనుసరించడం ఎప్పటికీ కూడా పండిత పామరులు ఉన్నటువంటి సభ్య సమాజంలో కొంతమంది ఇటువంటి ధర్మాన్ని అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నవ సమాజ స్థాపనలో ఈ ధర్మాన్ని అనుసరిస్తూ ప్రయాణం సాగిస్తున్న కొంతమంది ఉన్నారు. సమాజం కోసం మాత్రమే ఉంటామేమనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి వారందరికీ వారి ప్రవర్తనలో మనస్సాక్షిని అనుసరించి మనకి ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ వారు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇంతవరకు చెప్పాం. ఇంకేదైనా తెలిసినప్పుడు మీరేమైనా కామెంట్స్ పెడితే ఆ కామెంట్ ద్వారా చూసి ఇంకా ఏదైనా విస్తృతమైనటువంటి విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.